దశరథుడు రోమపాదునితో ఇలా అంటాడు: ఓ ధర్మాత్ముడా, నాకు సంతానం లేదు. నా వంశాభివృద్ధి కోసం, సంతానం కలగడం కోసం చేసే యజ్ఞాన్ని నీ అల్లుడు, శాంతభర్త అయిన ఋష్యశృంగ మహర్షి నీ ఆజ్ఞ ప్రకారం వచ్చి జరిపించాలి. అనపత్యోస్మి ధర్మాత్మన్ శాంతాభర్తా మమ క్రతుం ఆహరేత త్వయాజ్ఞప్త సంతానార్థం కులస్య చ. దశరథ మహారాజు మాటలను విన్న అంగరాజు రోమపాదుడు మనసులో ఆలోచించి దశరథునికి పుత్రసంతానాన్ని ప్రసాదించగల తన అల్లుడైన ఋష్యశృంగుని అతనికి అప్పగించటానికి అంగీకరిస్తాడు. శ్రుత్వా రాజ్ఞోత తద్వాక్యం మనసాస విచింత్య చ ప్రదాస్యతే పుత్రవంతం శాంతాభర్తా రమాత్మవాన్. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ఋష్యశృంగుని స్వీకరించిన తర్వాత దశరథ మహారాజు సంతానం లేదనే బాధను వీడి ప్రసన్నమైన అంతఃకరణంతో ఆ పుత్రకామేష్టి యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. ప్రతిగృహ్యం చ తం విప్రం స రాజా విగతజ్వరః ఆహరిష్యతి తం యజ్ఞం ప్రహృష్టేనాంతరాత్మనా.